అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇంతకుముందు పరమ పవిత్రమైనటువంటి బిల్వాడిలోనటి శ్రీ భువనేశ్వరి మాత సన్నిధానం చూసాం, దర్శనం చేసుకున్నాం. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రాణశక్తి కేంద్రమైనటువంటి ఔదుంబర దర్శనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు గుప్తంగా నిత్య నివాసం చేసేటువంటి నర్సోబావాడి క్షేత్రము, అలాగే సిరోల క్షేత్రము, ఇంకా 64 మంది యోగినులు స్వామివారిని నిత్యము సేవించుకున్నటువంటి భిక్షని ఇచ్చినటువంటి అమరపురము, అలాగే స్వామివారిని దొంగతనంగా గమనించాలి, వారి దినచర్య ఏ విధంగా సాగుతోంది, వారికి భిక్ష ఏ రకంగా సమకూడుతోందని తెలుసుకోవాలన్న ఉత్సుకతతోటి పొలాలలో దాక్కుని ఉండి గమనిస్తూ ఉన్నటువంటి ఒక నియమింపబడ్డ వ్యక్తి స్వామివారి రహస్యం తెలుసుకోవడం మహాపాపమని బుద్ధి కలిగి అక్కడి నుండి పారిపోతే అప్రయత్నంగా గంగానుజుడు అనేవాడికి స్వామివారి అనుగ్రహం ఎలా లభించింది, అలాగే ఒక నిరుపేద బ్రాహ్మణుడు కేవలం వారింటికి మటుకే స్వామివారు భిక్షకు వెళ్ళి ఒకనాడు భిక్ష సమర్పించడానికి ఏమీ దొరక్కపోతే వారి ఇంటి మొదట్లో అంటే వసారాలో ఉన్నటువంటి తమ్మిపాదు నుండి వచ్చిన తమ్మి కాయలు కోసి వారికి నివేదిస్తే దాన్ని వారు సంతోషంగా స్వీకరించి ఆ పేద బ్రాహ్మణుడి యొక్క వారి కుటుంబం యొక్క దారిద్ర్యాన్ని ఏ విధంగా తొలగించారనేటువంటిది ఆ క్షేత్రము. ఇవన్నీ కూడా ఇవాళ మనం దర్శించుకుందాం, స్మరించుకుందాం. తద్వారా దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యే ప్రయత్నం చేద్దాం రండి. ఔదుంబరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో దివ్యమైనటువంటి నర్సోబావాడి క్షేత్రం. ఎందుకనంటే స్వామివారు ఔదుంబరం మొదలు నుండి బయలుదేరి వచ్చేసి ఈ కృష్ణా పంచనదీ సంగమం, కృష్ణ, వేణి, కుంభి, భోగవతి, ఇలా మనకి 5 నదులు అక్కడ సంగమం. ఎక్కడైతే మనకి నర్సోబావాడిలో స్వామివారు నిత్య నివాసం గుప్తంగా చేసేటువంటి ఔదుంబరం ఉందో దాని నుండి సరిగ్గా ఒక మహా అంటే ఒక ఫర్లాంగ్ కూడా ఉండదు, అర ఫర్లాంగ్ దూరంలో, అంటే ఒక 250 మీటర్ల దూరంలో పంచనది సంగమం ఉంటుంది. అక్కడి నుండి నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ చక్కగా స్నానం చేసుకొని స్వామివారిని శ్రద్ధగా సేవించుకోవడానికి మనకి నర్సోబావాడి క్షేత్రంలో తెల్లవారుజామున మనకి బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ బ్రహ్మ ముహూర్తంలోనే ఆరంభమైపోతాయి సేవలు. ఇక్కడ ఎటువంటి సేవలు నిర్వహిస్తారు? శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు జీవన కాలంలో ఏ రకంగా అయితే ఈ క్షేత్రంలో స్వామివారిని ప్రతిదినము సేవించేవారు, అంటే మేల్కొల్పు సేవ దగ్గర నుండి పవళింపు సేవ వరకు, మేల్కొల్పు సేవ నుండి పవళింపు సేవ వరకు ఎటువంటి సేవలైతే, ఎటువంటి పూజలైతే నిర్వర్తించేవారో ఈనాటికి కూడా అవే పాటిస్తారు. దత్తభక్తులందరికీ కూడా ఘోర కష్టోద్ధరణ స్తోత్రం, చిత్త స్థిరీకరణ స్తోత్రం, దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం, ఇవన్నీ తెలిసే ఉంటాయి. అలాగే కరుణా త్రిపది అని కూడా ఒకటి ఉంది. ఆ కరుణా త్రిపది రచనకు
ఈ నరసోబావాడి క్షేత్రానికి చాలా సంబంధం ఉంది. అదేదో కొంతసేపు అయిన తర్వాత మనం చర్చించుకుందాం. ఎందుకంటే నరసోబావాడి క్షేత్రానికి కానీ నర్సీ నామదేవ్ క్షేత్రానికి కానీ వెళ్తే తప్పకుండా అక్కడ కరుణా త్రిపది స్తోత్రం పఠించాలి. ఎందుకో తెలుసుకుందాం కొంతసేపు. నరసోబావాడి క్షేత్రం ఎంత పవిత్రమైందంటే లక్షల మంది వచ్చినా కూడా మీకు నీరు నిశ్చలంగా అలాగే నిర్మాల్యంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి? దాని ఒక ఒడ్డున సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము దత్తాత్రేయ అవతారము శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు గుప్తంగా నిత్య నివాసం చేయడం. మరి రెండవది ప్రస్తుతానికి అవతల ఒడ్డు అంటున్నాం. ఎందుకంటే ఈ 700 సంవత్సరాల్లో అనేక సార్లు దాన్ని మట్టి పోసి కాస్త హైట్ లేపి, ఎందుకంటే ఎప్పుడు మునిగిపోతూ ఉంటే కష్టం కాబట్టి సేవించుకోవడం, అమరపురాన్ని కాస్త అలా హైట్ పెంచుకుంటూ వెళ్ళారు. దాన్ని 64 మంది యోగినులు స్వామి వారిని నిత్యము సేవించినటువంటి, నిత్యము వారికి మధ్యాహ్న సమయంలో భిక్షను సమర్పించుకున్నటువంటి అమరపుర క్షేత్రం, అమరేశ్వర లింగం. 2 మహాక్షేత్రాల మధ్యలో కృష్ణవేణి నది మా తల్లి పంచగంగా సంగమంగా ఏర్పడి వచ్చినప్పుడు మీరు ఎక్కడా కూడా నీలం రంగులో నీళ్లను చూసి ఉండరు. సముద్రాల్లో చూస్తే చూసి ఉండవచ్చు, నదిలో చూసి ఉండవచ్చు. ఇక్కడ మటుకు నది స్వచ్ఛంగా నీలం రంగులో అడుగున ఏముందో కూడా కనిపించే విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. అతిశయోక్తి కాదు, వెళ్ళండి. ఇప్పుడు ఉధృతి తగ్గిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాలలో వెళ్ళండి, మీకు స్వయంగా అనుభవం జరుగుతుంది. మరి స్వామివారు ఔదుంబరం నుండి నరసోబావాడి క్షేత్రంలోని ఔదుంబరం మూలకి చేరుకున్నారు. ఆ మూలంలో నివసించినప్పుడు వారు ఎటువంటి లీలలు ప్రదర్శించారు? మనకి లీలలవి, ఎందుకంటే మనకు అవన్నీ అతీతంగా కనపడతాయి. వారికి అది అసలు లెక్కలోకే లేదు. వారికి అది కేవలం ఒక భక్తుడిని ఉద్ధరించిన ఒక సందర్భం మటుకే. 64 మంది యోగినులకి మోక్ష మార్గాన్ని అనుగ్రహించి వారి ప్రత్యక్ష సాన్నిధ్యం అనుభవించి వారిని ప్రత్యక్షంగా సేవించుకునేటటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి ఒక సందర్భం మటుకే. అలాగే ఒక నిర్జీవమైనటువంటి ఒక బాలుడు, ప్రాణం కోల్పోయినటువంటి ఒక బాలుడికి ప్రాణదానం చేసినటువంటి మహాశక్తి క్షేత్రం. అటువంటి క్షేత్రం భూమి మీద మీకు ఎక్కడా కనపడదు. వాస్తవం, అతిశయోక్తి కాదు. ఎక్కడా కూడా ఈ రకంగా మీకు కనపడుతుంది. మళ్ళీ ఒక చోట కనపడుతుందండి. ఎక్కడ? సావిత్రి కట్ట చక్రతీర్థానికి పక్కనే ఉంటుంది. చక్రతీర్థానికి పక్కనే గాణగాపురంలో ఉంటుంది. సావిత్రి దత్తుల స్వామివారి దర్శనానికి వస్తే ఆ క్షయరోగి ప్రాణాలను కోల్పోతే స్వామివారి దర్శనానికి ముందే అతనికి తిరిగి ప్రాణదానం చేసినటువంటి క్షేత్రం. ఇక్కడ ఒక బాలుడు చౌల సంస్కారానికి ముందు రోజు ప్రాణాలను కోల్పోతే అతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి. అక్కడికి ఇక్కడికి మరి తేడా ఏమిటండి? ఇక్కడికి ఉన్న తేడా ఏమిటంటే, ఇక్కడ దత్తుడిని ప్రాణభిక్ష పెట్టి కాపాడేటప్పటికీ స్వామివారు నృసింహ సరస్వతి స్వామివారు స్వయంగా గాణగాపుర క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్నారు. కానీ ఆ బాలుడికి ప్రాణదానం చేసినప్పుడు వారు అక్కడ లేరు. కానీ వారు అక్కడికి వచ్చారు. ఎందుకు? వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారు గుప్తంగా అక్కడ అని ప్రత్యక్షంగా నిరూపణ చేసినందుకు.
అందుకే అటువంటి క్షేత్రం ఇంకోటి లేదని చెప్పింది. అనుభూతి చెందదలుచుకుంటే, వారి ప్రత్యక్ష సాంగత్యం కనుక మనం ఆశించదలుచుకుంటే, పొందదలుచుకుంటే, ఆ నరసోబావాడి క్షేత్రం నిత్య నివాసం చేస్తే చాలు. వారి పాదాలను ఆశ్రయిస్తే చాలు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని నామస్మరణ చేస్తే చాలు. వారి సాన్నిధ్యం లభిస్తుంది. వారి ప్రత్యక్ష దర్శనం నిస్సంశయంగా కలుగుతుంది. అంతటి మహాక్షేత్రం అది. వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే అమరపురం ఉందో, ఆ అమరపురం నది మధ్యలో ఉండేది. ఈ రోజు కూడా కృష్ణవేణి నదీమ తల్లి యొక్క మనం ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నాలు చేసుకోవచ్చు మనుషులం, కానీ ప్రకృతి ఎప్పుడు ఎవరి అధీనంలో ఉందండి? త్రిమూర్తుల అధీనంలో ఉంది. ఆ త్రిమూర్తుల అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ దత్తాత్రేయుల వారి అధీనంలో ఉంది. ఓహో, హైట్ లేపారు, కట్టుకున్నారు, అయిపోయింది. ఎట్లా అంటే కనీసం ఒక 40 అడుగుల ఎత్తు అటువైపున ఉంటుంది, ఇటు నరసోబావాడియే కిందికి ఉంటుంది. అయినా కూడా మీరు అమరపురంలో 64 మంది యోగినులు నిత్య నివాసం చేసినటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు నిత్యము భిక్షకు వెళ్ళినటువంటి 64 మంది యోగినుల చేత సేవింపబడినటువంటి అమరపురానికి వెళితే, ఈ రోజు కూడా ఆలయంలో 8 అడుగుల ఎత్తున ఒక రెడ్ మార్క్ ఉంటుంది, ఒక యారో మార్క్ ఉంటుంది. ఏమిట్రా అది అని అడగండి అక్కడ. అయ్యా, కృష్ణా నది పోటు మీదకి వస్తే నీళ్లు ఈ ఎత్తుకొస్తాయండి అని చెప్తారంటే ఏంటి? ఆనాడు ఆలయం గుప్తంగా కృష్ణవేణి నదీమ తల్లి గర్భంలో ఉంది. ఈనాడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకొని ఎంత దాన్ని ఎత్తులేపినా అమ్మవారు మళ్ళీ వారి గర్భంలోకి దాన్ని ఏదో ఒక సమయంలో తీసుకువెళ్తూనే ఉంటారు. ఎందుకు ఆపలేకపోయారు? ఇన్ని 700 సంవత్సరాలుగా మట్టెత్తి పోస్తూనే ఉన్నారు, ఆలయాన్ని ఎత్తులేపుతూనే ఉన్నారుగా. దైవ నిర్ణయం ముందు మానవ ప్రయత్నం ఎంత? ఈ ఒక్క ఉదాహరణ చాలు. అన్ని అనుకుంటుంటాం కదా. ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, నేను అది చేసానండి, నేను ఇది సాధించేశాను, నేను ఇంకేదో చేసేయబోతున్నాను. ఏంటి నువ్వు చేసేది? ఏమీ ఉండదు. నువ్వేదో నీ సొంతంగా నువ్వు చేస్తున్నా అనుకొని పరిగెడతావు అనుకో, వారి అనుగ్రహం లేకపోతే అది మళ్ళీ వారు ఏ రకంగా తలుచుకుంటే ఆ రకంగానే ఉంటుంది. కాకపోతే కలి పురుషుడు, యుగ పురుషుడు మనల్ని మాయలో పడేస్తాడు. ఇదొక్కటి మనం స్మరణలో పెట్టుకోవాలి. ఎందుకంటే యుగ ధర్మం, ఆయన యుగ పురుషుడు. ఆయన ఏం చేస్తాడు? ప్రతి ఒక్కడు కూడా కర్మ భ్రష్టుడైపోయే విధంగా వాడిని ప్రేరేపిస్తూనే ఉంటాడు. మనం ఆ మాయలో పడ్డాము అని అంటే మనకు వెంటనే వచ్చే ఆలోచనలు ఏంటి? ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ కింగ్, నేను తప్ప ఇది ఎవడు సాధించలేడు అని కాలు రెగరేసే పరిస్థితి తీసుకొస్తాడు. తర్వాత సింపుల్ గా నాకేం సంబంధం లేదు, అంతా నువ్వే చేసావు కదా అని పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు ఆ కర్మబంధం మనకు చుట్టుకుంటుంది. ఆ కర్మఫలం అనేక రకాలుగా అనుభవించక తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో మనం కొన్ని తప్పులు చేసేసి అబ్బా తప్పించేసుకున్నాం కదా అన్న మాట మన మనస్సులో ఉంటే, ఎందుకనంటే అనిపిస్తాడు కలిపురుషుడు ఏంటంటే, ఏముంది, మొన్న ముంచేశాను, నిన్న ఈయన ఏదో చేసేసాను, రేపు ఇంకేదో చేయబోతున్నాను, హ్యాపీగా ఉన్నాను కదా, 5 అంతస్తుల బంగ్లా ఉంది, ఎక్కడ చూసినా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, ఏది కావాలనుకుంటే అది లభ్యమవుతుంది, నాకు అందరి పలుకుబడి ఉంది, నాకు అందరు, నేను ఒక ఫోన్ కొడితే నా పని అయిపోతుంది, అన్ని అనిపిస్తాడు. అన్ని కర్మలు దుష్కర్మలు జయించేసేస్తాడు. అడిగామనుకోండి, ఏమైంది, నాకు బ్రహ్మాండంగా ఉన్నాను, నువ్వే ఎటు కాకుండా పోయావు, నేను చూడంటారు.
తరువాత ఒక జన్మనిస్తారు. ఎందుకనంటే పెంచుకుంటున్నావు, కర్మశేషం పెంచుకోమంటాడు. ఎంత పెంచుకుంటే అంత. మనం ఒక్కోసారి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న జీవాలను చూస్తూ ఉంటాం. దారుణమైన పరిస్థితిలో మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. చావలేక బతకలేక బతుకుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. వెంటనే అనిపిస్తుంది అయ్యో పాపం, అయ్యో పుణ్యం అనం. ఎందుకు అనంటే అది పాప కర్మ, ఆ బంధం అలా చుట్టుకొని ఈ పరిస్థితికి లాక్కొచ్చింది కనుక ఎప్పుడూ కూడా మనం పొరపాటున కూడా ఆ కలిపురుషుడు మాయలో పడి అంతా నేనే అని అనుకోకూడదు. దానికి ఎందుకు అనంటే ప్రకృతి ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు అధీనంలోనే ఉంటుంది, ఆ త్రిమూర్తుల అధీనంలోనే ఉంటుంది. త్రిమూర్తులు త్రిగుణాతీతులు, అంటే మాయలకు లోను. మనం చేసుకున్న కర్మలను మనకు అనుగ్రహిస్తుంది. అందుకే ఈనాటికి కూడా ఎంత ప్రయత్నం చేసుకున్నా మానవ ప్రయత్నం, అమరపురంలో ఇలా తలెత్తి చూడాలి, మళ్ళీ మన హైట్ లో కూడా ఉండదు, తలెత్తి చూడాలి. 8 అడుగుల ఎత్తులోనో 9 అడుగుల ఎత్తులోనో రెడ్ యారో మార్క్ ఉంటుంది. కృష్ణా నది ఈ లెవెల్కి ప్రవహిస్తుంది, ఆ లెవెల్కి ప్రవహించింది అని అంటే ఆలయం మళ్ళీ మునుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దైవం గొప్పదా, మనిషి సంకల్పం గొప్పదా? ఒకవేళ సంకల్పం సత్సంకల్పం అయితే దైవం కూడా తోడైనా మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది, రే అన్ని నువ్వు చేసావని అనుకోమాక, నేనున్నాను ఇక్కడ అని. దానికి నిరూపణ ఏమిటి అనంటే అందరికీ అమరపురం యొక్క దర్శనం కలగాలి, అమరేశ్వరుడి యొక్క దర్శనం కలగాలి. 64 మందిని యోగినులు ఎక్కడ తపస్సు చేసుకున్నారో ఆ క్షేత్రంలో కాలు పెట్టేటువంటి ఒక సదవకాశం లభించాలి. 64 మంది యోగినులు దత్తాత్రేయ స్వరూపమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి నిత్యము ఎక్కడ భిక్ష సమర్పించారో ఆ క్షేత్రంలో కాలు పెట్టేటువంటి ఒక యోగ్యత లభించాలని ఒక సత్సంకల్పం చేత దాన్ని అలా పెంచుకుంటుంది. అందుకే కృష్ణవేణి నదీమ తల్లి ఏమి అందు, కేవలం సంవత్సరానికి ఒక్కసారి గుర్తు చేస్తారు, నువ్వు చేసావులే, నువ్వు గొప్ప కాదు, అంతా ఆ త్రిమూర్త్యాత్మకమైన దత్తుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు చేస్తున్నారు. ఆ విషయం మర్చిపోకుండానే అలా ముంచి అలా మళ్ళీ, అంటే ఆ ముంచడంలో కూడా ఒక నిగూఢార్థం ఉందండి. ఎంతో మంది మనలాంటి పాపులు పోయి ఆ జీవనదుల్లో స్నానాలు చేసి మన పాపాలు అక్కడ వదిలించుకుంటూ ఉంటాం కదా. మరి వారెలా వారి పాపాలను వదిలించుకోవాలండి? ఇటువంటి క్షేత్రాల మీదుగా నీరు అలా వెళ్ళినప్పుడు, మొన్న చూసాం, మొదటి రోజు నీళ్లు పై మెట్టు దాకా వచ్చినాయి నర్సోబావాడిలో, రెండవ రోజు పాదాల మీద అలా అలవోకగా ఉన్నాయి. ఆ తర్వాత స్వామి వారికి అభిషేకం చేసినట్టుగా, ఎలా ఔదుంబర సహితంగా అభిషేకం చేసినట్టుగా మొత్తంగా నీళ్ళు నిండి అలా వెళ్ళారు కృష్ణవేణి నదీమ తల్లి. ఎందుకు? మనలాంటి వాళ్ళు అటువంటి జీవ నదుల్లో స్నానం చేసి మన పాపం వదిలించుకుంటే ఆ నదీమ తల్లి ఆ పాప భారాన్ని స్వామి వారికి అభిషేకం చేసి వారి పాప భారం నుండి వారు మోక్షం పొందుతున్నారు. అందుకని ఇందులో 2, ఒకటి నిగూఢం, వారు ఏదైతే మన పాప భారం మోస్తున్నారో కృష్ణవేణి నదీమ తల్లి వారి పాప భారం తొలగించుకోవడానికి అటు అమరేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నారు, ఇటు దత్తాత్రేయ స్వరూపులైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలకి ఔదుంబర సహితంగా అభిషేకం చేస్తున్నారు. గ్రహించారా ఈ విషయం ఎప్పుడైనా? రెండవది, ఒరే మీరు మానవ మాతృలు, మీరు చేసేవి మాకు మేము తలుచుకుంటే ఎంతసేపు. ఎందుకంటే మేము త్రిమూర్తుల యొక్క అధీనంలో ఉన్నాం, మేము ప్రకృతి. అందుకే అంటుంటాం అప్పుడప్పుడు, ఏమన్నా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే ప్రకృతి కన్నెర చేసేసిందండి, అంతా ప్రళయమే. ఎందుకంటే గుర్తు చేసుకోండి, ప్రకృతికి విరుద్ధంగా పనిచేయకండి.
చేస్తే ముప్పే. అది కూడా మనకు ఒక్కసారి అలా హింట్ ఇస్తుంటారు, సంవత్సరానికి ఒక్కసారి అన్నమాట. జాగ్రత్తగా ఉండండి, రెచ్చిపోమాకండి, మీరే అంతా అని అనుకోకండి అని. ఎందుకంటే కలియుగంలో ఆ మాట అనిపిస్తాడు, మన చేత అటువంటి చేష్టలు చేపిస్తాడు. అక్కడ చేస్తున్నది మనం సత్సంకల్పం ద్వారా చేస్తున్నాం గనక అమ్మవారు కూడా శాంతించి చేశారులే, దైవానుగ్రహం చేత మంచి కార్యమే, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అలా చేస్తూ ఉంటాం. ఇటువంటిది ఎక్కడ కనబడుతుంది నాకు చెప్పండి మీరు? సాక్షాత్తు కళ్ళతోటి చూసి రుజువు. ఎందుకంటే మనిషికి అన్నిటికీ రుజువులు కావాలి. రుజువు లేకపోతే మేము నమ్మమండి. నమ్మమని ఎవడు అడగలేదండి మిమ్మల్ని. రుజువు కావాలనుకుంటే నరసోబావాడి క్షేత్రానికి వచ్చి స్వయంగా కళ్ళతోటి చూసుకోండి. అప్పుడు ప్రకృతి యొక్క శక్తి ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి త్రిమూర్తుల యొక్క దత్తావతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శక్తి ఏమిటి అర్థమైపోతుంది. ఎందుకంటే నిత్య నివాసం చేస్తున్నారు నేటికి కూడా వారు. కాబట్టి అంతటి శక్తివంతమైన ఆ ప్రాణశక్తి కేంద్రంలో, స్వామివారు నిత్య నివాసం చేసేటువంటి క్షేత్రంలో స్వామివారు ఎప్పుడూ కూడా ఎవరిళ్ళకంటే శ్రోత్రియులు ఉంటారు చాలా మంది, శ్రోత్రియులైన బ్రాహ్మణులు అండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎప్పుడూ కూడాను భక్తి అనేది మూఢంగానే ఉండాలి. ఆ మూఢమైన భక్తిలో కేవలం భక్తే ఉంటుంది, మరి ఇంకేమీ ఉండదు. మనకు ఆచారం కనబడదు, వ్యవహారం కనబడదు, ఏమీ కనబడదు. ఎంతసేపటికి ఎవరి మీదైతే ఆ భక్తి కేంద్రీకృతమైందో అదొకటే ఆ భక్తుడికి మనసులో ఉంది. వేరే విషయాలు మరి స్ఫురించవు. పరమోత్కృష్టమైన భక్తి అటు, ఏది ఆలోచించడు. మనకి పురాణ ఇతిహాసాలు చూసుకుంటే కూడా ఒక వృత్తాంతం కనబడుతూ ఉంటుంది. ఒక రాజు ఉండేవాడు, మహాశివభక్తుడు, కానీ వ్యసనపరుడు. ఒకనాడు మదిరం సేవించి ఒక వేశ్య ఒడిలో తలబెట్టి నిద్రిస్తున్న సమయంలో ఆలయంలో శివార్చన ఆరంభమైతే శివుడి మీద ఉన్న భక్తితోటి అలాగే కదలి వచ్చేసినటువంటి, ఎందుకంటే అది మూఢమైన భక్తి, కానీ దోషం ఉండదు. భక్తి ఒకటే ప్రధానం. అతనికి కనిపించింది శివుడు ఒక్కడే, అతనికి వినిపించింది శివనామస్మరణ ఒక్కటే. ఏ స్థితిలో ఉన్నాననేది చూడడు. అందుకే మనకి ఆచారంలో కూడా ఒక్కటి ఉంది, గమనించుకోండి. ఒకవేళ పెద్దలు ఎవరికైనా నేను తప్పు చెప్తున్నానని అనిపిస్తే క్షమించండి, ఏదో మూఢత్వంతో వీడు కూడా వాగాడులే అని వదిలేయండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి. ఔపచారిక స్నానం ఎక్కడ ఉన్నా సరే ఒక్క చుక్క నీళ్లు చేతిలో ధరించి పుండరీకాక్షుణ్ణి, అంటే ఎవరి చూపు సోకినంత మాత్రానే పతితులు కూడా పావనులవుతారు, అటువంటి నేత్రములు కలవాడు అతడిని స్మరించి ప్రోక్షణ చేసుకుంది. స్వామి ఎక్కడున్నా సరే సబాహ్య అభ్యంతర శుచి. నీళ్లు కూడా దొరకలేదండి, కుడి చెవిని తాకమన్నారు, సప్త సముద్రాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఉన్న నా దగ్గర స్నానం చేయడానికి నీళ్ళు లేవు, ధరించడానికి నూతన వస్త్రాలు లేవు, లేదా శుభ్రమైన వస్త్రాలు లేవు, అని దర్శనం చేసుకోవాలన్న ఒక ఆత్రత మటుకు మనసులో ఉంది. ఆ భక్తి మటుకు నిండిపోయి ఉంది. లేదు ఆయన. అందుకే మూఢమైన భక్తే శ్రేష్టం అనుకుంటాను నేను. ఇది నా పర్సనల్ అభిప్రాయం.
నేను ఇందులో ఎవరికి ఏది కూడా నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చెయ్యండి అని చెప్పట్లేదు. ఇదే ఉత్కృష్టమైందని కూడా ఏమి నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు. నా మనస్సుకి నాకు ఇదే అనిపిస్తుంది, నేను అదే పాటించుకుంటుంటాను కాబట్టి అదే చెప్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మటుకే, ఎవరి మీద ఏది రుద్దే ప్రయత్నం చేయట్లేదు, గమనించాలి దయచేసి. అయితే స్వామివారు నిత్యము కూడా అక్కడ క్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ధనికులు ఎంతో మంది ఉండేవారు, వాళ్ళందరూ కూడా శ్రీమంతులే. స్వామివారు గనక ఎవరింటికన్నా వెళితే షడ్రసోపేతమైన భోజనం వడ్డించగలిగినటువంటి ధనికులు, సమర్థులు అన్నీ కూడా వారు వెళ్ళేవాళ్ళు కాదు. కేవలం ఈ పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళేవాడు. ఆ పేద బ్రాహ్మణుడేమో యాయవారం చేసుకొని వచ్చేవాడు. ఆయనకి ఏది లభిస్తే ఊళ్ళో అదే స్వామివారికి సమర్పించేవాడు. ఈ ధనికులంతా అనుకునేవాళ్ళు, అయ్యా ఇంతమంది ధనికులు ఉంటే స్వామివారు పోకపోక ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాలా, అక్కడ ఆయనకి ఏం లభిస్తుందని వెళ్తున్నారు. మన ఇంతమంది ఉన్నా ఎవరిళ్ళకన్నా వస్తే బ్రహ్మాండంగా రాజభోజనం వడ్డించాం, ఎవడికి కావాలి? అందులో ఎక్కడైనా భక్తి ఉందా? నేను ధనికుణ్ణి, నేను వడ్డిస్తున్నాను అన్న భావన తప్పిస్తే భక్తి ఎక్కడన్నా ఉందా? లేదు. మరి నేనైతే ఇవాళ 3 పచ్చళ్ళు, 2 రకాల పప్పులు, 2 రకాల వేపుళ్ళు, 4 రకాల కూరలు, అప్పడాలు, వడియాలు, పాయసాలు, చిత్రాన్నాలు, తప్పడాలు, గడ్డ పెరుగు అన్ని వేసి పెట్టుదును కదా. ఆఖరికి తాంబూలం కూడా ఇద్దును, కదలీ ఫలం కూడా ఇద్దును. ఇంకా సీజన్ అయితే పెరుగన్నంలోకి మామిడి పండు కూడా ఇద్దును. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నువ్వేస్తే మొలిచిందా మామిడి చెట్టు? నువ్వేస్తే మొలిచిందా అరటి చెట్టు? నువ్వా విత్తనం తెచ్చిన వాడివి? ఆ బ్రాహ్మణుడు ఇంతటి మహాయోగులు వారు ఈ ఒక అల్పుడి చేతిలో నుండి భిక్ష స్వీకరించడానికి వచ్చారంటే అంతకంటే మహత్భాగ్యం ఇంకోటి ఉందా అని తను తెచ్చుకుందే యాయవారం. దాంట్లో వెనకడుగు వేయకుండా స్వామి వారికి తృప్తిగా పెడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి. అదే మీరు ఒక్క మాట అడుగుతాను, మీకు ఒక్క 10,000 రూపాయలు చేతికి ఇచ్చారనుకుందాం ఎవరైనా, అందులో నుండి ఒక్క 10 రూపాయలు ఎవరికన్నా ఇస్తారండి? వెంటనే ఆలోచిస్తుంది, ఈ 10 రూపాయలు ఉంటే ఈ పూట టీ తాగొచ్చులే, ఈ 100 రూపాయలు ఉంటే బిర్యానీ కూడా తినొచ్చు, వీడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచన వస్తుంది. ఎవరన్నా అప్పనంగా ఇచ్చిందే, కానీ ఈయన కుటుంబానికి జీవనాధారం లేదు. యాయవారం చేసుకొని భవతి భిక్షాందేహి అంటే ఒక 3 ఇళ్లల్లో, ఎందుకంటే పరమశివుడు వారు అనుగ్రహించినటువంటి యోగ్యమైనటువంటి ఒక విధానం యాయవారం. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఇప్పుడు ఎందుకులే కానివ్వండి. అలా 3 ఇళ్లకు మించకుండా భిక్ష వారు ఏదిస్తే అదే తెచ్చుకొని అదే వండుకొని ఆ ఇంటిళ్ళ పాది తినాలి. ఎంత వస్తే అంతే. మరి కడుపు నిండా 2 పూట్ల భోజనం చేసేంత ఉండదు. కానీ అందులో కూడా స్వామివారు వస్తే ఏమాత్రం కూడా అబ్బో నాకు ఉంటుందో లేదో, నా పిల్లలకు ఉంటుందో లేదో, నా భార్య తినడానికి మిగులుతుందో లేదో, ఈ ఆలోచనలు ఏవీ లేవు. పట్టుకెళ్ళి స్వామివారిని కూర్చోబెట్టి ఉచితాసనం వేసి ఉన్న దాంట్లో వాళ్ళు వండుకున్న దాంట్లో భక్తిపూర్వకంగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆపోసనకి నీరిచ్చి వారికి ఉన్న దాంట్లోనే వారు పెట్టడం అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మనస్సు ఎంతటిది అనేది, ఎంత భక్తి భావంతో సమర్పించారనేది. ఇప్పుడు చెప్పండి, వారికి రాజభోగాలు కావాలా ఇటువంటి? అందుకే అన్నారు భక్తి గలుగు కూడు పట్టెడన్నము చాలన్నా. నువ్వు ఎంత పెడితే నాకెందుకు? దుర్యోధనుడు అన్నాడు శ్రీకృష్ణుల వారితో, ఏముందని విదురుడి పాకకెళ్తున్నావు శ్రీకృష్ణ, ఇక్కడ రాజభోగాలు ఉన్నాయి, ఎవడికి కావాలి నీ రాజభోగం?
నువ్వు అనుభవించు, అవన్నీ నేను అనుగ్రహిస్తే నీకు దొరికినవే. నువ్వు నాకేంటి మళ్ళీ సమర్పించేది? పత్రం పుష్పం ఫలం తోయం. భక్తితోటి ఏది సమర్పించినా స్వీకరిస్తానన్నారు ఆయన. నీ రాజభోగాలు కావాలా? అవసరం లేదు. సత్వగుణమందే ప్రీతి, రజోగుణమందు తమో గుణమందు ప్రీతి లేదు. సత్వగుణం ఏమిటి? భక్తి ప్రధానమైంది, దానికి శక్తితోటి సంబంధం లేదు. భక్తే ప్రధానం. సత్వగుణం భక్తి పూర్వకంగా నమస్కరించినా చాలు, ఒక్క చుక్క నీరు చేతికిచ్చి అయ్యా నా దగ్గర ఇదే ఉంది తండ్రి స్వీకరించండి వాళ్ళన్నా చాలు. సత్వగుణంలో వినయం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అక్కడే అనుగ్రహం కూడా లభిస్తుంది, దైవానుగ్రహం. రజోగుణం రాజసం. మాది కదా ఈ రాజ్యం, మా ప్రజలు కదా. ఏమిటి నీ ప్రజలేంటి? నువ్వేమైనా సృష్టించావా? నువ్వు సృష్టికర్తవా? ఏమీ లేదు. ఆ దైవం అనుగ్రహిస్తే ఏదో క్షణకాలం, అంటే క్షణకాలం అంటే మాట చెప్పుకుంటూ ఉంటాం, కైలాస పర్వతం మీదకి గనక వెళ్ళగలిగితే మహామహా యోగులు ఉన్నారు అక్కడ, వారు వెళ్ళి వస్తూ ఉంటారు. వారి యోగ సిద్ధి సంపద వారికి ఆ అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వారు అలా వెళ్ళి వచ్చేస్తే ఒక 100 ఏళ్ళు గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, చంద్రమండలం మీద 14 రోజులు ఒక రోజుతో సమానం అయిపోయింది. అలా మరి త్రిమూర్తులకి లిప్తపాటు కాలం నువ్వు రాజ్యం చేసేది. మేము ఎవరక్కడ అంటే వస్తారు, ఏదో తెస్తారు. ఏమిటి తెచ్చేది? ఏమిటి నువ్వు ఇచ్చేది? ఏమీ లేదు. అదంతా నీ భ్రమ మటుకే. రాజసం అంటాం దీన్ని. ఈ రాజసం అనేది కొంచెం గర్వానికి కారణం. అహం అంటే నేనే అంత. అహం బ్రహ్మాస్మి అనదు, అహం అంటుంది. ఆ బ్రహ్మాస్మి అంటే మళ్ళీ అది వేరే అయిపోతుంది. అహం అంతా నేనే అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది అక్కడ వరకు ఉండి పరిపాలనా విధాన దక్షతకి వాటికి లోనైతే పర్వాలేదు. ఎందుకంటే తమో గుణానికి రజో గుణానికి మధ్యలో వెంట్రుక వాసి అంత మటుకే గ్యాప్. కొంచెం ఓవర్ స్టెప్పింగ్ అంటాం అనమాట. ఒక్క అడుగు కొంచెం అలా జరిగింది అని అంటే తమో గుణానికి కారణం అయిపోతుంది. అంటే అంతా విధ్వంసమే. దీన్నే రాక్షసం అంటాం. రాక్షసానికి పెద్ద తేడా ఉండదు. ఆ వెంట్రుక వాసిది కనీసం మెయింటైన్ చేయగలిగితేనేమో రాజసంలోనే ఆగుతాడు. తప్పాడా రాక్షస ప్రవృత్తి ఆరంభం అయిపోతుంది, వినాశనానికి కారణం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజసాన్ని దగ్గరికి రానిస్తే సత్వం దూరం అయిపోతుంది. ఏ క్షణానైనా వెంట్రుక వాసి వ్యత్యాసాన్ని ఓవర్ స్టెప్ చేసి అడుగు ముందుకు వేసి రాక్షసత్వానికి మనం ప్రతీకలుగా నిలిచే అవకాశం చాలా ఉంటుంది. అది ఆత్మకు అత్యంత ద్రోహకారి. తర్వాత ఎటువంటి జన్మలు లభిస్తాయో ఎవడు చెప్పు. ఈ బ్రాహ్మణుడు సత్వగుణ ప్రీతి కలిగిన వాడు గనకనే తను యాయవారం చేత తెచ్చుకున్నా కూడా స్వామివారు వారింట అడుగు పెడితే చాలని ఎదురు చూసి ఏనాడు వచ్చినా కూడా భక్తిపూర్వకంగా తనుకున్న దాంట్లోనే సమర్పిస్తే స్వామివారు ఎంతో కాలం చూశారు. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇవాళ చాలా మంది అనుకుంటూ ఉంటారు గురుచరిత్ర పారాయణ చేసేసి, ఏదో వెళ్ళారు స్వామివారు, ఒక సంవత్సర కాలం ఏమన్నా ఉండుంటారేమోలే, ఈ సంవత్సర కాలం లోపలే ఒక 5-6 సార్లు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఉంటారు, 6వ సారో 7వ సారో ఆ తమ్మిపాదు పీకేసేస్తే ఇంత ధనం లభించింది, మరి నేను కూడా గురుచరిత్ర పారాయణ చేసేస్తున్నాను, ఎల్లుండి కల్లా నాకు కూడా ఇంత ధనం లభిస్తుందేమో. తప్పండి, అలా కాదు. ఈయన స్వామివారు అక్కడికి రాకముందు నుండి కూడా దైవమందు ప్రీతి సత్వగుణము ప్రధానంగా జీవిస్తున్నవాడే. ఏదో ఇవాళ స్వామివారి నరసోబావాడికి వచ్చేసారు, అమ్మమ్మ అర్జెంటుగా హడావుడి పడిపోయి అన్ని సిద్ధం చేసేయండి అనే వ్యవహారం కాదు.
అనేక సంవత్సరాలు, కనీసం ఆ బ్రాహ్మణుడికి, ఆ పేద బ్రాహ్మణుడికి కనీసం 40-45 సంవత్సరాల వయస్సు. స్వామివారి నిత్యం వారింటికి వచ్చారు, గమనించారు. ఏమైనా ఏ రోజైనా యాయవారం చేస్తే దక్కకపోతే మరేం పెడతారో చూద్దామని పరీక్షగానే వెళ్ళారు. ఆ రోజు యాయవారం చేస్తే పాపం ఏమీ దక్కలేదు. అమ్మా, నీ ఇంటి ముందు తమ్మి పాదు ఉంది కదా. స్వామివారు గమనించారు. ఎందుకంటే ప్రతిరోజు యాయవారానికి పోతే భిక్ష దొరుకుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు అక్కడ. అలా దొరకన్నాడు పాపం ఆ ఇంటి వారు ఆ ఇంటి ముందు ఉన్న తమ్మి పాదులో నుండి వచ్చిన తమ్మికాయలు కోసుకొని కూర వండుకొని అదే భుజించి ఈ రోజుకి నారాయణ అనుగ్రహం ఇంతే, దైవానుగ్రహం ఇంతే అనుకొని సంతోషంగానే ఉన్నారు. ఏనాడు దైవదూషణ చేయలేదు. ఆ దేవుడు నా రాతిలా రాసేసాడు, ఈ రోజు నాకు బిర్యానీ కూడా లేదు, ఇంట్లో పప్పన్నమే తినాలి లేదు వాళ్ళు ఏనాడు. అదే వండుకొని అదే దైవానుగ్రహంగా స్వీకరిస్తూ వచ్చారు. ఆ రోజు కావాలని స్వామివారు వెళ్ళారు. స్వామివారు చూశారు, వీరు ఏం చేస్తారో చూద్దాం, తమ్మికాయల కూర వండి పెట్టమ్మా అన్నారు. స్వామి అనుగ్రహించండి అని చెప్పి వారికి అదే భిక్షగా సమర్పించారు. ఆ భక్తి భావం చూడండి. ఏం గుర్తుకొస్తుంది? అనసూయామాత, త్రిమూర్తులు మారువేషాల్లో వచ్చి, అమ్మా నువ్వు నగ్నంగా వడ్డిస్తేనే మేము భిక్ష స్వీకరిస్తామంటే స్వామి అనుగ్రహించండి, ఆకలితో అన్నం అడిగారు, అమ్మ అని పిలిచారు, మీరు నా బిడ్డలతో సమానం అనుకున్నాం. అంత సంకల్ప భావం, అంత భక్తి భావంతో ఆమె వడ్డించడానికి వచ్చారు కదా. అలాగే పరమయోగులు మా ఇంట్లో మాకున్నదే మేము సమర్పిస్తే స్వీకరిస్తామంటున్నారు. అంత భక్తి భావంతో వారు స్వామికి సమర్పించారు. వారు ఆ భిక్షను సంతోషంగా స్వీకరించారు. ఎలాగైతే శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు దుర్వాస మహాముని శిష్య సమేతంగా వస్తే పాండవులు వనవాస సమయంలో అక్షయ పాత్ర తీసుకురామ్మా ద్రౌపది అన్నారు, తెచ్చారు. అయ్యో అక్షయ పాత్ర ఆనాటి ఒకసారి శుభ్రం చేసిన తర్వాత అక్షయ పాత్ర మరి ఆనాటికి ఇవ్వదు, మరునాడు సూర్యోదయానికి దాన్ని అర్చించుకొని మళ్ళీ స్వీకరించాల్సిందే. అలాగే ఏది పట్రా అన్నారు. అక్కడ దూర్వాస మహాముని నదీ తీరంలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని రావడానికి వెళ్ళారు. ఆయన ఏ క్షణమైనా రావచ్చు, భిక్ష అడగవచ్చు. ఎలా కాపాడు శ్రీకృష్ణ అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు వచ్చారు. ఏం చేశారండి? ఆ అక్షయ పాత్రలో ఒక్క మెతుకు ఉంటే దాన్ని స్వీకరించారు. అక్కడ దూర్వాస మహాముని సహితంగా శిష్య సమేతం మొత్తానికి కూడా భుక్తాయాసం మొదలైపోయింది. ఏం ఇంత పెట్టారా? భక్తి కలుగు కూడు పట్టెడన్ను. వారు సంతోషంగా ఆనాడు శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు ఏ విధంగా అయితే ఒక్క మెతుకు స్వీకరించారో, ఏ విధంగా అయితే కుచేలుడు 2 పిడికిళ్ళు తను తెచ్చుకున్న అటుకులు వారికి సమర్పిస్తే సంతోషంగా స్వీకరించారు, అదే అవస్థ ఈనాడు కూడా ఆ కుచేలుడితో సమానంగా. ఇంకా కుచేలుడన్నా సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మల వారికి తనతో పాటు గురుకులంలో సాందీప మహాముని ఆశ్రమంలో సహ విద్యార్థి, అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మల వారితో కొంతకాలం నివాసం చేసేటువంటి సదవకాశం, మహాభాగ్యం కలిగినటువంటి వాడు. ఈయనకది లేదు. కేవలం స్వామివారు నరసబావాడికి వచ్చిన తర్వాతే వారి సేవ. అయినా ఆ కుచేలుడు ఎటువంటి భక్తి భావంతో సమర్పించాడో సిగ్గుపడ్డాడు. అయ్యో స్వామి వారికి ఇంటి నుంచి ఇంతటి మహారాజు వీరికి నేను ఇంటి నుంచి తెచ్చుకున్న అటుకులు ఇవ్వడమా అనుకుని అతను ఒక నిమిషం అన్నా ఆలోచించాడు. గాని ఈ బ్రాహ్మణుడు ఆలోచించలేదు. స్వామివారు స్వయంగా నా దగ్గర ఏది ఉంటే అదే సమర్పించమన్నారు, ఇంతకంటే మహద్భాగ్యం ఏముందని చెప్పేసి ఆ తమ్మికాయలు కోరు స్వామివారు సంతోషంగా స్వీకరించారు. కుచేలుడిని వదిలేడా? వదలలేదు. చక్కగా కావలసినవన్నీ ఇచ్చారు. వీరు అంతే బయటికి వచ్చారు. అమ్మా నేటితోటి మీ దరిద్రం తీరిపోయింది తల్లి అని ఆశీర్వదించారు. ఆ తమ్మి పాదు కాస్త పీకేశారు. చక్కగా వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టుగా, జగన్నాటక సూత్రధారి కదా వారు,
వెళ్ళి నర్సోబావాడిలో ఔదుంబరం మూలన ధ్యాన ముద్రలో కూర్చుండిపోయారు. అయ్యో ఇదేమిటి ఇలా జరిగింది, స్వామివారికి ఏం అపరాధం చేశాం, యాయవారం దొరక్కపోతే, ఏమి తిండి గింజలు బియ్యపు గింజలు దొరక్కపోతే, నూకలు దొరక్కపోతే ఈ తమ్మిపాదు మీద ఆధారపడి కదా బతుకుతున్నాం, ఇలా అయిపోయింది ఏమిటి, ఏదో అపరాధం చేశాం. అప్పుడు కూడా అదే మనలాంటి వాళ్ళైతే ఏంటండి, చక్కగా తమ్మిపాదు కూర పెడితే వండి పెడితే తినేసి అలా తమ్మిపాదు పీకేస్తారా, మేము ఎలాగండి బతికేది, ఇలాగైనా ఆయన చేసేదని ఆయన మాట్లాడు. ఏం అపరాధం జరిగింది మన వల్ల అనుకుంటున్నాడు ఆయన. స్వామి వారి సేవలో ఏం లోపం కలిగింది, ఏ అపరాధం చేశాము, స్వామివారికి అందుకే ఆగ్రహం కలిగింది. అయినా నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇది బతికితే బతుకుతుందేమో చూద్దాం, దీన్ని మళ్ళా నాటుదామని తవ్వారు. తవ్వితే లంకెబిందెల నిధి దొరికింది. కుచేలుణ్ణి ఆనాడు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అనుగ్రహించారో, ఈనాడు కూడా ఈ పేద బ్రాహ్మణుణ్ణి ఆ సత్వగుణ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడిని అనుగ్రహించారు. వెంటనే స్వామివారి దగ్గరికి పరుగు పరుగున మొత్తం కుటుంబం వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, వెంటనే ఆయన అన్నారు, నాయనా నేటితో నీ కష్టాలు తీరిపోయినాయి, సత్వగుణ ప్రధానంగా జీవించావు, మిగతా ఆ ధనం లభించినా కూడా నీ జీవనానికి ఎంత కావాలో అంత వాడుకోమని చెప్పారు. ఈ విషయం మర్చిపోవద్దు. ఏదో లావిష్ గా నాకు ధనం వచ్చేసింది అని చెప్పేసి కాదు, సత్వగుణ ప్రధానంగానే జీవించమని ఉపదేశం చేశారు. రెండవ విషయం ఏం చెప్పారు, ధనం గురించి బయట చెప్పవద్దు. ఎందుకంటే ధనము మనస్సు రెండు, లక్ష్మి మనస్సు రెండు చంచలమే. ఒకసారి మనుషుల కళ్ళల్లో పడితే నలుగురికి తెలిస్తే అది అలా పోతుంది గనక దాన్ని కాపాడుకోమన్నారు. ఇంతకీ ఈ నివాసం ఎక్కడుందో తెలుసా? అమరపురంలో, అంటే ఈ ఒడ్డున నరసోభవాడి ఉంటుంది. నృసింహ సరస్వతి స్వామి వారు నిత్య నివాసం గుప్తంగా చేసేటువంటి ఔదుంబరం, దానికి అవతల పక్కన అమరపురం అంటాం. బ్రిడ్జ్ మించి అలా వెళ్ళాలి. అమరపురం 64 మంది యోగులు అమరేశ్వరుడి సన్నిధానానికి ముందే ఒక చిన్న రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ఇలా మెలికి తిరుగుతుంది. ఆ మెలికి తిరిగితే చిన్న గల్లీలే అన్ని, కార్లు వీర్లు పోవు, మీకు స్కూటర్ అంటే పోతుంది, నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒక 5 నిమిషాలు నడక. అలా వెళ్తే ముందుకు వెళ్ళిన తర్వాత గోడ మీద ఇలా ఆరో మార్క్ రాసి ఉంటుంది. అది మరాఠీలో రాసి ఉంటుంది. మీరు ఏం ఆలోచించొద్దు, అదంతా చదివే ప్రయత్నం చేయొద్దు, ఆరో మార్క్ పట్టుకొని వెళ్ళిపోండి. అలా వెళ్తే ఇప్పుడు ఆ నివాసం ఏదైతే ఉందో అది కొంతకాలం క్రితం వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఒక సత్కార్యం చేశారు. ఏంటంటే మహత్కార్యం. ఎక్కడైతే ఆ నిధి దొరికిందో ఆ పేద బ్రాహ్మణుడికి ఆ ఇంట్లో అక్కడ ఒక ఆలయ నిర్మాణం చేశారు. స్వామివారి పాదుకలు, వారి విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడ ఆ స్థానాన్ని ఆ ఒక తులసి వనం లాగా దాన్ని నిర్మాణం చేసి నిత్యం ఆరతులు పూజలు చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కూడా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓపెన్ గానే ఉంచారు, ఎవరికి ఎటువంటి నిషేధం లేదు. మీరు ఇప్పుడైతే వెళ్ళాలి, అప్పుడైతే వెళ్ళకూడదు. అదే మనలాంటి వాళ్ళు అయితే వెంటనే అక్కడ టికెట్ పెట్టేసేస్తారు, దర్శనం చేసుకోండి అని. వాళ్ళు అటువంటిది ఏమీ చేయలేదు. ఎందుకు అక్కడ స్వామివారు పాదం మోపారు, భిక్ష స్వీకరించారు. అక్కడ నివసించిన బ్రాహ్మణుడు సత్వగుణమే ప్రధానంగా నివసించాడు కాబట్టి అక్కడ ఎవడు ఉన్నా కూడా వారికి కూడా సత్వగుణమే అబ్బుతుంది, లౌకికమైన విషయాల మీద ఆసక్తి ఉండదు. కాబట్టే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకొని రండి. మనలాంటి నీచపు ఆలోచనలు ఉండవు. హుండీలు పెట్టేయడాలు, టికెట్లు పెట్టేయడాలు లేవు. ఇంతకంటే ఏముంటుంది చెప్పండి. స్వామివారి లీల, ఆ కరుణామృతం అనేది వారి నేత్రాల నుండి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇలా స్వామివారు ఆ భక్తుడికి ధనం అనుగ్రహించిన తర్వాత ఈ అమరేశ్వరుడి సన్నిధి ఉంది కదా, ఆ అమరేశ్వరుడి సన్నిధి ఎప్పుడూ కూడా నీళ్లలో మునిగి ఉంటూ ఉండేది. కానీ 64 మంది యోగినులు గుప్తంగా అందులో నీళ్ల మధ్యలో ఎలాగండి ఉంటారు నీళ్ల కింద అంటే, యోగ సాధన ప్రక్రియలో అనేక ప్రక్రియలు ఉన్నాయండి.
అవి మనలాంటి వాళ్ళకి అర్థం కావు. హఠయోగము, అనేక యోగ ఆసనాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. అవి మహామహా గురువులు వారి సాన్నిధ్యంలో వారి సేవ చేసుకుంటే అనుగ్రహించి ప్రసాదించేవి. వాటి గురించి ఇప్పుడు ఎందుకు లేండి కానీ 64 మంది యోగినులు అమరేశ్వరుడి సన్నిధానంలో కృష్ణా నది గర్భంలో గుప్తంగా ఉండేవారు. వారు ప్రతినిత్యము ఔదుంబర వృక్షం మూలానికి మిట్ట మధ్యాహ్న సమయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో కాసేపు ఉండి వారు తపస్సు చేసుకొని అటు పిమ్మట స్వామివారిని తీసుకొని ఆ నది గర్భంలోకి వెళ్ళి స్వామివారికి సేవ చేసి వారికి భిక్ష సమర్పించేవారు. దీనివల్ల ఏంటంటే స్వామివారు భిక్షకి అమరపురం గాని అటు నరసోబావాడి అంత పెద్దగా ఉండేది కాదు. అటు నరసోబావాడిలో అంటే దానికి ఆనుకున్న క్షేత్రంలో గాని, అమరపురంలో గాని, సిరోల గ్రామంలో గాని ఎవరింటికి అంత ప్రతిరోజు భిక్షకు వెళ్ళే వాళ్ళు కాదు. స్వామివారు భిక్ష స్వీకరించేది ఎందుకండి? సత్వగుణ ప్రధానంగా జీవిస్తున్న వారికి మోక్ష మార్గం సులువు చేయడానికి వారి చేతి నుండి భిక్ష స్వీకరిస్తే వారి కర్మను కూడా వారు స్వీకరించేసి పరిపక్వం చేసేసి మోక్ష మార్గం సులువు చేసేయడానికి. అంతేగాని వారికి మనం ఏదో భిక్ష పెడితే వారు ఆ భిక్షను స్వీకరించి వారు అప్పుడు కానీ వారికి క్షుద్బాధ అనేది తొలగుతుంది అనేది అది మన భ్రమం మటుకే. వారు మొత్తం ఈ త్రిలోకాలకి ముల్లోకాలకి వాళ్ళు నాదులైనప్పుడు వాళ్ళకి ఆకలి దప్పులు ఎక్కడవండి? మనకు కావలసిన ఆకలి దప్పులు తీరుస్తారు వాళ్ళు, కానీ వారికి అటువంటి ఉండవు. అయినా కూడా మన చేతి భిక్ష స్వీకరించడం ఎందుకు అని అంటే మనలోని పాపకర్మకు సంబంధించినటువంటి ఏదైనా కర్మశేషం ఉంటే దాన్ని తొలగించేసేసి వారు మనకు మోక్ష మార్గానికి అర్హతనివ్వడానికి మటుకే. ఈ ఊరి వాళ్ళకి ఎప్పుడైనా ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు, తమో గుణం ఇటువంటి ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమిట్రా అనంటే సన్యాసి మన ఊళ్ళోకి భిక్షకు రావట్లేదు, మరి ఆయనకు భిక్ష ఎలా సమకూరుతోంది, ఆయన ఎలా జీవిస్తున్నారు భిక్ష లేకుండా, గమనించండి అని చెప్పి ఒక పని వాడిని పెట్టారు. వాడు రోజు ఆ పొలాలలో చేల మధ్యలో దాక్కుంటాడు. మీరు ఈ రోజు కూడా పొలాలు చూడవచ్చండి. మనం ఇటు నిలబడితే లేదంటే పడవవాడు ఉంటాడు నర్సబావాడిలో. ఆ పడవవాడికి 50 రూపాయలు 100 రూపాయలు వాడు ఎంత తీసుకుంటాడో నాకైతే తెలీదు. ఎప్పుడో నేను చాలా కాలం క్రితం వెళ్ళిన విషయం కాబట్టి నాకు గుర్తు కూడా లేదు. వాడికి ఆ డబ్బులు ఇస్తే వాడు అలా తీసుకువెళ్ళి ఆ ఒడ్డున ఉన్న పొలాలన్నీ చూపించుకొని ఇలా వస్తాడంటే గంగానుజుడు ఎక్కడి నుంచి స్వామివారిని గమనించగలిగాడు, ఆ పనివాడు ఎక్కడి నుంచి అయితే గమనించలేకపోయాడు అనేది తెలుసుకోవడానికి మటుకు. ఆ పొలాలు ఆ చేలు ఉంటాయి, ఆ చేల మధ్యలో దాచుకొని వాడు చూస్తూ ఉండేవాడు. కానీ మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికి అక్కడ ఉన్నది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. ఈ మానవ మాతృడు వల్ల ఎంత అవుతుంది? ఆయన అనుగ్రహం లేనిది ఎవడు ఆయనను గమనించలేడు కదా. వాడికి భయం వేసేది, అబ్బోయని అలా పారిపోతూ ఉండేవాడు. కానీ అక్కడ ఉన్న ఒక పొలంలో పనిచేసుకునే గంగానుజుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఆ పొలంలో పని చేసుకుంటుంటే ఉన్నట్టుండి కృష్ణవేణి నది 2గా చీలిపోతున్నట్టుగా దర్శనమైంది. ఇదేంటిది ఇలా జరిగిపోతుందని గమనిస్తే ఆ నదిలో నుండి స్వామివారి సన్నిధానానికి 64 మంది యోగినులు వచ్చారు. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇంతకాలం అంటే వాడు పుట్టి పెరిగిన వాడు కదా, మరి అవతల ఒక పనివాడిని పెడితే వాడికి దర్శనం కాలేదు, గంగానుజుడికి ఎందుకు అయిందంటారు? ఎందుకయిందంటే పూర్వజన్మ పుణ్యఫలం. అది సత్పురుషుల దర్శనం ఊరికనే జరగదు. అందులోనూ త్రిమూర్తి అవతారం, దత్తాత్రేయ అవతారం అంత తేలిగ్గా జరగదు. అందులో 64 మంది యోగులతో సైతంగా అది స్వామివారి కటాక్షమే. చూశాడు, 64 మంది యోగులు వచ్చారు, స్వామివారి ముందు కూర్చున్నారు, వారిని సేవించారు. మళ్ళీ అక్కడి నుండి వారిని తీసుకుని నది మధ్యలోకి వెళ్ళిపోయారు. 2వ రోజు కూడా ఇలాగే జరిగింది. 3వ రోజు ఇంకాస్త గమనించాలని దగ్గరికి వెళ్ళాడు. నది గర్భంలోకి వెళ్ళాడు, స్వామివారి వెనక అక్కడ దాక్కొని చూస్తే స్వామివారిని 64 మంది యోగులు భిక్ష ఇచ్చి సేవ చేస్తున్నారు. ఈ యోగి మహాత్ములు కదా అనుకున్నాడు. ఉన్నట్టుండి భయం వేసింది, ఏంటి నేను ఇటువంటి మహాత్ములు నా వెంటబడి వచ్చానని అనుకున్నాడు. ఈ లోపల స్వామివారు బయటకు వచ్చారు, తన్ని చూశారు. ఏమీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అన్నారు. అయ్యా క్షమించండి,
ఏదో జరుగుతుందన్న ఉత్సుకతతో చూడ్డానికి వచ్చాను, మరి చెడు ఉద్దేశం ఏమీ లేదని పాదాల మీద పడ్డాడు. సరే అని అనుగ్రహించి వదిలేశారు. అతనికి కూడా నిధి దొరికింది. ఎందుకు దొరికిందండి? ఎందుకు అని అంటే, ఇంతకు ముందు చెప్పుకున్నాం, సమయసే పహలే నా కుచ్ మిలేగా, మిలా హే సమయకే బాద్ మే నా కుచ్ మిలాయేగా. రెండవది ఏంటంటే, కిస్మత్ మే జో కుచ్ లిఖా హువా హై ఉస్సే జ్యాదా ఉస్సే నా కమ్ కుచ్ కిసీకో మిలేగా. అంటే నీ పూర్వ కర్మను అనుసరించే నీ అదృష్ట భాగ్యరేఖ అనేది ఉంటుంది. దాన్ని అనుసరించే నీకు ఏదైనా లభిస్తుంది, కానీ అంతకు మించేం లేదు. ఈ గంగానుజుడు ఎందుకనంటే, గురు చరిత్రలో ఈ అధ్యాయం చదివిన ప్రతి ఓడు ఒక ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, నాకు కూడా ఎక్కడైనా అవకాశం లభిస్తే, స్వామి వారిని అనుసరించే అవకాశం లభిస్తే నాకు కూడా ఇంత నిధి దొరికిపోతుందేమో అని. అలాంటిది ఏమి ఉండదండి. మన పూర్వ కర్మను అనుసరించే ఏదైనా, స్వామివారి దర్శనం 64 మంది యోగినుల దర్శనం కూడా అందుకే కలిగింది. ఆ పూర్వ పుణ్యలేశము లవలేశమైనా ఉంది కాబట్టి వారి అనుగ్రహం, వారి దర్శనం, వారి భాగ్యం అది పండి ఆ విధంగా అనుగ్రహం లభించింది తప్పిస్తే వేరే మరి ఏమీ లేదు. అటువంటి గంగానుజుడికి త్రిస్థలి యాత్ర క్షణకాలంలో చేయించారు. త్రిస్థలి యాత్ర చేసి వచ్చాం కదా. ఏమేమిటి? త్రివేణి సంగమం, కాశీ, గయా. అది విష్ణుపాద గయ. అక్కడ మనం పితృతర్పణాది కార్యాలు నెరవేరిస్తే మన పూర్వీకులకి ఉత్తమ గతి లభిస్తుంది. కాశీ సాక్షాత్తు పరమేశ్వరుల సన్నిధి. అక్కడ వారిని సేవిస్తే ముక్తి కరతలామలకమే. కాకపోతే ఏ రకమైన సేవ చేయాలనేది ఇంతకు ముందే గంగా తటయాత్ర ఏ విధంగా చేయాలనేది మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు అది అనవసరం. త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నదుల సమ్మేళనం. అటువంటిది ఇవాళ అంటే, ఇప్పుడు నన్ను చూశారు కదా, సాయంత్రం 4:30కి కూర్చొని అనుకున్నాము, నేను మా ఆవిడ, వెళ్ళొద్దామా, ఎందుకండి కాశీకి ఇప్పుడు అంది. అంటే ఏమీ లేదు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కృష్ణ సరస్వతి స్వామి వారి దగ్గర నుండి సన్యాస ఆశ్రమం స్వీకరించినప్పుడు వారు అంతకుముందు దాకా ఎక్కడైతే కేచరి ముద్రలో నాదానుసంధాన పరులే నిత్యము కూర్చునేవారో, ఆ క్షేత్రం ఒక్కసారి ఎందుకో మనస్సులో మెదులుతోంది, చూడాలనిపిస్తోంది. వారి అనుగ్రహం వెళ్దామన్నా. సరేనండి, మీరు ట్రైన్ టికెట్లు బుక్ చేయండి, చెప్పండి అంది. ఏంటి ట్రైన్ టికెట్లు బుక్ చేసేది? ఏమీ లేదు, 2 జతలు బట్టలు పెట్టు, కారు దిద్దాం. ఎప్పుడు అంటే ఇప్పుడే. నిజంగానంటే అవును. 7ంటికి బయలుదేరాము. మర్నాడు 11:30కంతా త్రివేణి సంగమంలో కారు పెట్టేసి. ఆ రోజుల్లో అవకాశాలు ఎక్కడివి? ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి గంట లోపల ఇక్కడి నుండి కాశీలో దిగిపోయి అక్కడి నుండి ఒక కారు వేసుకొని త్రివేణి సంగమం, కాశీ, గయా చూసుకొని వచ్చేసాయి. త్రివేణి సంగమం ఆ రోజుల్లో త్రిస్థలి యాత్ర చేయాలంటే 700 సంవత్సరాల పూర్వం, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, కాశీకి పోయినోడు కాటికి పోయినోడు ఒకటే అనుకుంటాం. కాలినడకన పోవాలి, ఎడ్ల బండ్లు అవి ఇవి ఏమన్నా సవారీలు ఉంటే అందరూ ఒకడిద్దరు పోతే కాశీ ప్రయాణం అయ్యేది కాదు. వాడు పోడు కాటికే పోతాడు. మార్గ మధ్యంలో అనేక అడవులు, క్రూర మృగాలు, లేకపోతే దొంగలు పెడదో ఏదో ఒకటి ఉండేది. కానీ స్వామి వారు తమ పాదుకలు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమని చెప్తే క్షణకాలంలో త్రిస్థలి యాత్ర చేయించి తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టినటువంటి మహాక్షేత్రం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, గంగానుజుడికి ఎంత పూర్వపుణ్యం ఎంత ఉండుంటుంది. పూర్వపుణ్య కర్మఫలం ఉంటే కదా స్వామివారు అనుగ్రహిస్తారు, లేదా అనుగ్రహించేస్తారండి. అది జరిగే మాటగా. అంతటి మహాక్షేత్రం నర్సోబవాడి. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా దేని గురించి? నర్సోబవాడి గురించే. అది స్వామి వారు నిత్య నివాసం చేసేటువంటి, గుప్తంగా నిత్య నివాసం చేసేటువంటి సజీవ క్షేత్రం. స్వామి వారు నిత్య ప్రసన్నులై ఉంటారు అక్కడ. మనం భక్తిపూర్వకంగా వారిని, స్వామి మీ దర్శనం అనుగ్రహించండి అని కోరుకోవటం ఒకటే మనకి ఆలస్యం. అది జరిగితే ఇది జరిగింది. అక్కడే ఇంకో గ్రామం ఉంది, సిరోల గ్రామం. ఈ సిరోల గ్రామం ఎటువంటిది అని అంటే, మనకి గురు చరిత్రలో కొన్ని అంశాలు దర్శనం ఇవ్వవు. అంటే ఒకటి ఉందిలేండి, మనం ఇప్పుడు చదివే గురు చరిత్ర 52 అధ్యాయాలు.
60 అధ్యాయాల గురు చరిత్ర ఒకటి ఉంది. మీకు అంబాజోగైలకు వెళ్తే అంబాజోగైలో మీకు 60 అధ్యాయాల గురు చరిత్ర దర్శనం ఇస్తుంది. అలాగే నాకు తెలిసి కడగంచిలో కూడా 60 అధ్యాయాల గురు చరిత్ర దర్శనం ఇస్తుంది అనుకుంటున్నాను, గుర్తులేదు, కానీ అక్కడైతే ఉంది. మరాఠీ మూల భాషలో ఆ గ్రంథం ఉంది. అధ్యాయాలు చిన్న చిన్నగా ఉండవండి, చాలా పెద్దవి. మొత్తం సప్తాహం చేయాలంటే సాధ్యపడే విషయం కాదు. ఒకవేళ తెలుగులోకో ఇంగ్లీష్లోకో హిందీలోకో ఎందులోకో కన్నడలోకో ఎందులోకో తర్జుమా చేసినా అంత తేలిక కాదు అవి అధ్యాయాలు. అందులో సంపూర్ణంగా ఉంటుంది శ్రీ గురు లీలలు అనేటువంటివి, ఆ చరిత్ర అనేటువంటి. ఎందుకు ఈ విషయం ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది అని అంటే, సిరోల గ్రామంలో మనకి శాంతాదేవి యొక్క వృత్తాంతం తెలుసు, కానీ మనకి తెలియని ఒక వృత్తాంతం ఉంది. అదేమిటంటే శ్రీ గురు దత్త భోజన పాత్ర. అదేమిటండి? అవునండి, పాషాణము అంటే ఒక శిల, ఒక రాయి. ఈ శాంతాదేవి కూడా ధనికురాలేం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనం ఉన్నవాడి దగ్గర భక్తి అనేది చాలా అరుదు, చాలా అరుదు. ఎందుకంటే ధనం ఎటువంటిది అని అంటే మనకి రాజసాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కానీ సత్వగుణాన్ని అనుగ్రహించదు. ఎక్కడో అరుదుగా ఏ బలి చక్రవర్తి లాంటి వాళ్లకో తప్పిస్తే అటువంటివి సిద్ధించే అవకాశాలు లేవు. కనుక ఆమె నిరుపేదరాలైనా కూడా స్వామివారు ఏనాడు సిరోల గ్రామానికి వచ్చినా భిక్ష సమర్పించేది. ఒకరోజు స్వామివారు వచ్చారు, సమయం లేదమ్మా, త్వరగా భిక్ష వడ్డించమన్నారు. ఆమె దగ్గర ఆ రోజు భిక్ష వండడానికి కావలసినటువంటి గింజలు లేవు, వేరే ఏదో వరి ఉంది. ఆమె ఏం చేసింది, ఎన్నడూ వండలేదు, స్వామివారికి ఏదైనా పెట్టమన్నారు స్వామివారు. ఆమె ఆ వేరే వరి వేసి వంట చేసింది. అదేమైందంటే అటు గట్టిగా కాలేదు, ఇటు జావగా కాలేదు. అది ఎలా వడ్డించాలో అర్థం కావట్లేదు ఆమెకి. స్వామివారు అమ్మ త్వరగా వడ్డించమన్నారు. స్వామి క్షమించండి, నిత్యం వండుకునేటువంటి గింజలు మా దగ్గర లేవు, ఏవో వరి ఉంటే వేరే వరితోటి వండాను, అది నాకు అనుభవం లేదు. ఈ రకంగా ఇది అటు ఇటు కాకుండా అయింది, ఏం చేయమంటారు స్వామి అన్నారు. అటు అది ఒక పాత్రలో పోసే విధంగా లేదు, ఇటు విస్తరలో వడ్డించే విధంగా లేదు, నన్ను అనుగ్రహించండి తండ్రి, నాకు ఈ పరీక్ష ఏమిటని. దీన్నే సర్వశరణ. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన పాదాలని ఆశ్రయించింది ఆమె శాంతది. వెంటనే స్వామివారు ఇలా చూశారు, ఒక రాయి ఉంది అక్కడ, ఆ రాతిని తీసి శుభ్రం చేసి తీసుకురమ్మన్నారు. వెంటనే స్వామివారి ఆజ్ఞ, శుభ్రం చేసి తీసుకొచ్చింది, దీని మీద వడ్డించమన్నారు. వడ్డిస్తే అది అటు ఇటు అంతా పాకుతోంది, అది మొత్తం స్ప్రెడ్ అవుతోంది. స్వామివారు ఏమాత్రం ఆలోచించకుండా అది స్వీకరించారు. స్వీకరించి వారి చేతులు ఇలా పెట్టారు. ఆ చేతి వేళ్ళు అలాగే దాని మీద ముద్ర ఉండిపోయిందండి. ఈనాటికి కూడా దత్త భోజన పాత్ర శిలోల గ్రామంలో మనం దర్శనం చేయవచ్చు. పొద్దున అభిషేకం చేస్తారు, అప్పుడు చూడవచ్చు స్వామి వారి చేతి వేళ్ళు ఇలా ముద్ర, చేతి ముద్ర ఇలా ఉంటుంది. వీలైతే ఇంకోసారి చూపిస్తాను నేను మీకు అది. మిగతా సమయంలో దాని మీద వస్త్రం కప్పి ఉంటుంది, అలంకరణ చేసి ఉంటుంది. సాయంత్రం ఆరతి సమయంలో కూడా మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసే భాగ్యం కలిగిస్తారు. కానీ అభిషేక సమయంలో మటుకు చాలా చక్కగా దివ్యమైన దర్శనం కలుగుతుంది. అటువంటి స్వామివారి చేతి ముద్ర 700 సంవత్సరాల తర్వాత కూడా స్వామివారు ఆ తర్వాత అక్కడ భిక్ష, ఆ పాషాణం మీద భిక్ష చేసిన తర్వాత వారి చేతి ముద్ర ఇలా వదిలిన తర్వాత ఎన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో దైన్యం కలగలేదు, భోజనానికి లోటు కలగలేదు. ఇప్పుడు వాళ్ళ తర్వాత 28వ తరం వారు అనుకుంటాను, నేను వారిని ఇంటర్వ్యూ కూడా చేశాను, నేను ఆయనతో మాట్లాడాను, కుల్కర్ణి గారితో. ఆయన ఇప్పుడు పక్కన నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే స్వామివారి కరుణ చూడండి. అందుకే చెప్పాం కదా, దత్త పాదుకల్ని ఆశ్రయించిన వారికి, వారి అనుగ్రహం కలిగిన వారికి, దత్త భక్తులకి వారి వంశంలో 21 తరాల వరకు ఎవరిని కూడా వారిని స్వామివారు చేయి పట్టి విడవకుండా కాపాడుతూ ఉంటారు. ఇంతకంటే మరి ఇంకో సాక్ష్యం ఇంకోటి లేదు.
అటువంటి దత్త భోజన పాత్ర దర్శనం చేసుకునేటువంటి సిరోల మనకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సిరోల గ్రామం గురుండి మనం ఇంకొక ఎపిసోడ్ తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇది ఆ 21, 22 ఈ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అదే మనకి తర్వాత 40వ అధ్యాయం దాకా కూడా ఆధారం, మూలం అన్నమాట. వాటిని సరిగ్గా గనక మనం అర్థం చేసుకోలేకపోతే, స్వామి వారి యొక్క ఈ లీలను అర్థం చేసుకోలేకపోతే తర్వాత అధ్యాయాలు, తర్వాత క్షేత్రాలు ఏవి కూడా మనకు అర్థం కావు. అంతటి మహిమాన్వితమైనటువంటిది ఈ సిరోల. అందుకే చెప్పాను, నర్సోబావాడి మనకి ముఖ్యమైన క్షేత్రం. మనకు మధ్యలో అక్కడ గనక నేను ఉండి మనం మిగతా క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ మనం గురుచరిత్రలు పారాయణ చేసుకుంటూ ఇందాక చెప్పిన విధంగా ఎట్లా పడితే అట్లా కాదు, ఏదో లౌకికమైన విషయాలు మనసులో పెట్టుకొని గురుచరిత్రలు దయచేసి పారాయణలు చేయకండి. సర్వస్వ శరణాగతి చేసి గురుచరిత్ర పారాయణ చేయండి, మిగతాదంతా వారు చూసుకుంటారు. అలా మనం గనక నర్సోబావాడిలో ఉండి అనుభూతి చెందనటువంటి క్షేత్ర దర్శనం ఎందుకు? కడివెడైన నేమి కరము పాలు, అలాగే అనుభూతి చెందనటువంటి క్షేత్ర దర్శనం ఎందుకు? చెప్పుకోవడానికి నేను వెళ్ళొచ్చానండి, చూశానండి, అంతవరకే ఉంటుంది. అది అంతకు మించి ప్రయోజనం ఏమీ లేదు. నలుగురికి చెప్పుకోవడానికి మటుకే ఉంటుంది ఆ క్షేత్ర దర్శనం. అనుభూతి చెందండి ఆ క్షేత్ర దర్శనం చేసినప్పుడు. అక్కడ స్వామి వారి లీలలు ఎటువంటివి, ఎందుకని అటువంటి లీల చేశారు, అది అర్థం చేసుకోలేకపోతే ఈ జన్మ నిరర్ధకమే, ఆ క్షేత్ర దర్శనం కూడా వ్యర్థమే అయిపోతుంది. తర్వాత ఇంకొక ఎపిసోడ్లో ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సిరోల గ్రామం, ఆ నర్సోబావాడి మహాక్షేత్రం జీవనం అంటే ఏమిటి అనేది మనకి బోధించేటువంటి మహాక్షేత్రం అది. నర్సోబావాడిలో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? 64 మంది యోగినులు ఏ రకంగా స్వామివారిని సేవించారు, అమరేశ్వర లింగాన్ని అర్చించుకున్నారు, ఏ రకంగా వారు స్వామివారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందారు, అనుభవించారు అనేది మనం తెలుసుకున్నాం. ఎటువంటి సేవ చేయకుండానే పూర్వపుణ్య లేశం వల్ల స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి, అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం అంటే, పూర్వపుణ్యం అనేది అంటే ఈ జన్మలో అయినా మనం సత్కర్మలు చేస్తే మరు జన్మలో అయినా మనకి తప్పకుండా అది మనల్ని కాపాడు తీరుతుంది. ఎక్కడ కూర్చున్నాడో అక్కడి నుండే త్రిస్థలి యాత్ర ఆనాడు చేసేటువంటి స్వామివారు చేపట్టుకొని తీసుకెళ్ళినటువంటి మహా యోగం పట్టినటువంటి గంగానజుడు గురించి తెలుసుకున్నాము. అలాగే సత్వగుణ ప్రధానంగా జీవిస్తే ఎటువంటి అనుగ్రహాలు సిద్ధిస్తాయి, ఎటువంటి త్రిమూర్తి స్వరూపాలు అనుగ్రహిస్తాయి, ఎటువంటి మంచి దశ కలుగుతుంది, జీవనం మోక్షం వైపు ఎంత తేలిగ్గా అడుగులు వేస్తుంది అనేది మనం ఆ పేద బ్రాహ్మణుడి విషయంలో అమరపురంలోనే తెలుసుకున్నాం. ఇంకా ముందున్నది అసలైనటువంటిది, అది తప్పకుండా ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మనం ధ్యానం చేయవలసింది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ద్రాం దత్తాత్రేయాయ నమః.